ओम सभाय नमः। इसमें बिल्कुल तेलुगु नहीं आता ऐसे कुछ लोग हैं क्या? कोई तेलुगु नहीं आता है? हितेश जी तो है ही, ये 4-5 लोग हैं बिल्कुल। సో ఇప్పటి వరకు జరిగిన సెషన్స్లో వి ట్రై టు కంబైన్ తెలుగు ఇన్ వన్ సెషన్, హిందీ ఇన్ వన్ సెషన్, దెన్ అగైన్ తెలుగు. సో వి విల్ డూ అ మిక్స్, థోడా హిందీ తెలుగు అండ్ ఇంగ్లీష్ కలుపుతాం, లేకపోతే హిందీ అండ్ ఇంగ్లీష్లో. సో సోషల్ మీడియా సంగమంలో గురించి మాట్లాడుతూ హితేష్ జీ మిగతా వాళ్ళందరూ ఏంటి అన్సోషలా, యాంటీ సోషల్ అనలేదు, అన్సోషల్ అని చెప్పారు వారు. సో సోషల్ మీడియా లోపల కొంత టెక్నాలజీ ఛాలెంజెస్ కూడా ఉండడం సహజం. ఎందుకంటే డేటా కన్జంప్షను, డేటా డౌన్లోడ్స్, సిస్టమ్ హ్యాంగ్ అవ్వడము అట్లాంటిది ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఈ ప్రోగ్రాంలో కూడా చూశారు. సో ఈ సెషన్లో బేసిక్గా ఈ ఇంతకుముందు జరిగిన కాలాంశాల్లోనేమో కేస్ స్టడీస్ మనం ప్రజెంట్ చేశాం. అంటే బంజారా కుంభ్లో అక్కడ జరుగుతున్న ఫేక్ నెరేటివ్ ఏంటిది, దానికి విరుగుడుగా మన దగ్గర నుంచి జరిగిన ప్రయత్నం ఏంటిది, దాంట్లో సోషల్ మీడియా యాక్టివిస్టులుగా హౌ వీ కుడ్ పార్టిసిపేట్ ఇన్ క్రియేటింగ్ అవర్ ఓన్ నెరేటివ్ విచ్ ఇస్ ద ట్రూ నెరేటివ్. So when I talk about this, I say we are not left or right, we are correct. Left wing, right wing, other we are the right, correct wing. So that we stand by truth. అట్లాగే హితేష్ జీ ఇంతకుముందు వారి దగ్గరికి వచ్చిన ప్రశ్నల్లో కూడా వై కాంట్ వి క్రియేట్ అన్ ఆల్టర్నేట్ ఈకో సిస్టమ్ అని చెప్పారు. ద ఈకో సిస్టమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ యాక్చువల్లీ, బట్ వీ వర్క్ ఇన్ ఇండివిజువల్ మాడ్యూల్స్. So to understand what is the total quantum of work that is happening in our country is that in spite of having non-government cooperation for almost 60+ years, దేశం మొత్తంలో కూడా ఇంత యాంటీ పాలసీస్ ఉండంగా కూడా ఒక జాతీయ చైతన్యం జరిగింది దేశంలో. ఇవాళటి కూడా మన పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ టాట్ ఇన్ ద స్కూల్, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు రిమెంబర్ శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, ఈవెన్ టుడే ఇట్ స్పీక్స్ అ లాట్ అబౌట్ అవర్ సొసైటీ. దట్ దిస్ సొసైటీ హ్యాస్ స్టూడ్ అగేన్స్ట్ ది టైడల్ వేవ్స్ ఆఫ్ గవర్నమెంటల్ ప్రెషర్స్. అంటే we are all aware that our first Prime Minister, in a speech in Amritsar, he said, I will not allow an inch of land to fly the Bhagwa. I will not allow an inch of land to fly the Bhagwa. And we see where the Bhagwa is not there today. So this is nothing to do that there is no ecosystem which is stronger than ours. This society itself is so strong that in spite of so much of anti-tidal waves, we have been able to stand strong. Only thing is that we have to recognize where our gaps have come in. అంటే ఎక్కడ సమస్య వచ్చింది అనేది మనం అర్థం చేసుకుంటే యూ కమ్ టు యువర్ ఓన్. వీ డోంట్ రిక్వైర్ ఎనీ అదర్ హెల్ప్ యాక్చువల్లీ. మన సొసైటీ లోపల మనము సమాజాన్ని, ప్రభుత్వాన్ని నిలబెట్టే సమాజం. నేను పోయిన సంవత్సరం కూడా సోషల్ మీడియా సంఘం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ టైం లోపల 2014 ఎలక్షన్స్ తర్వాత సండే గార్డియన్ ఒక ఎడిటోరియల్ని కోట్ చేస్తాం చాలాసార్లు. ఇంగ్లాండ్ నుంచి వస్తున్న పేపర్, ఇట్ ఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ది చేంజ్ దట్ హెస్ కమ్ ఇన్ భారత్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్, ది సొసైటీ హ్యాస్ బ్రాట్ ద చేంజ్ అన్నాడు. ది సొసైటీ వాంట్స్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ వై దే ఆర్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ చేంజ్. ఇది మనం అర్థం చేసుకుంటే వాట్ ఆర్ ది ఏరియాస్ వేర్ వీ నీడ్ టు స్ట్రెంథెన్ అనేది మనకి వీ విల్ అండర్స్టాండ్. సో ఇన్ ఈచ్ ఇయర్ మనము వెన్ వీఆర్ సోషల్ మీడియా సంగమం చేస్తున్నప్పుడు ఈచ్ ఇయర్ వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇన్ సమ్ టాపిక్స్. సో ఇంతకుముందు నేషనల్ సెక్యూరిటీ పైన చేసాము, అంతకు పూర్వము సేవా అండ్ సివిక్ అవేర్నెస్ పైన ఒక యాక్టివిటీ చేసాం, ఈసారి ఆత్మనిర్భరత పైన చేసాం. అట్లాగే ఈ ఫాల్ట్ లైన్స్లో దేవగిరి ప్రాంత వాళ్ళు, అట్లాగే అక్కడున్న మహారాష్ట్ర మొత్తం వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా గొప్ప ప్రయత్నం. 16 లక్షల మందిని
ఒక కుంభమేళాలో కలపడం బంజారాలని, దాన్ని మేనేజ్ చేయడము, దాన్ని ఒక నెరేటివ్ సెట్టింగ్లో యూజ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ద ఫ్యాక్ట్ దట్ the entire ecosystem which was working against this to create this fault, and if they are saying that our whole movement has gone back 60 years, what does it show? That we are a strong ecosystem by ourselves. అయితే ఈ గ్యాప్స్ రావడం లోపల దీంతో ఒక చిన్న కథని ముడిపెడుతూ చెప్తాను. దానికి కారణం ఏందనేది మీకు అర్థమైపోతుంది. మన భాగ్యనగర్కి ఒక విద్యార్థి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లోపల అడ్మిషన్ తీసుకున్నాడు. ఇది ఒక 8-10 సంవత్సరాల కిందట. ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ తీసుకున్న ఈ యువకుడు ఇతను వివేకానందుడిని కోట్ చేసేవాడు. వివేకానందుడు ఎంత గొప్పవాడు, వివేకానందుడి యొక్క సూక్తుల్ని అతను మననం చేసుకునేవాడు. అక్కడ మెల్లగా మన కొంతమంది కార్యకర్తలతో కూడా పరిచయం అయింది. అదంతా జరిగింది కొంతకాలం. అట్లాగే భారతదేశం యొక్క గొప్పతనము, ది గ్రేట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ భారత్ టు ది వరల్డ్ గురించి కూడా మాట్లాడాడు అతను చాలాసార్లు తన సోషల్ మీడియా పోస్ట్లో మనం చూసాం. మెల్లగా ఈ అబ్బాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్డి కూడా అక్కడే అడ్మిషన్ తీసుకున్నాడు. ఆ అడ్మిషన్ తీసుకున్న సమయం లోపల ఈ ఆపోనెంట్స్కున్న ఏదైతే ఈకో సిస్టమ్ అంటున్నామో ఆ ఈకో సిస్టమ్ వాళ్ళు ఆయనకు పరిచయం అయినారు పిహెచ్డి చేస్తున్న సమయంలో. అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2-3 years అతనికి హీ గాట్ కనెక్టెడ్ ఆన్ సోషల్ మీడియా టు లాట్ ఆఫ్ సచ్ పీపుల్. ఆ గ్రూప్స్ వాళ్ళతో కనెక్ట్ అయిపోయినారు. పొలిటికల్ పార్టీస్, మన హైదరాబాద్ ఎంపీకి సంబంధించిన పొలిటికల్ పార్టీ, ఢిల్లీ ఏదైతే రాజ్యం చేస్తున్నదో ఆ పొలిటికల్ పార్టీ వాళ్ళు కనెక్ట్ అయినారు. సో ఓవరాల్ ఆ ఈకో సిస్టము వాళ్ళతో, ఆ అబ్బాయి ఆయనతో పాటు ముడిపడిన వ్యక్తులందరితోటి దే గాట్ కనెక్టెడ్. అండ్ స్లోలీ ఆ అబ్బాయి యొక్క సోషల్ మీడియా పోస్టింగ్స్ మారుతూ వచ్చినాయి. And then he started calling Vivekanand as a misogynist, అంటే anti-woman. ఇక మెల్లమెల్లగా you can see that in a few 1-2 years లోపల his total journey became anti. Then he got connected with some other students. అక్కడ స్ట్రైక్ చేశారు, ఇంకేదో నిరాహార దీక్ష, స్ట్రైక్ చేయడము, హాస్టల్లో గొడవలు కావడము. He was a good student. ఆ అబ్బాయి యొక్క and at the end of the day one day he committed suicide and he wrote a letter about that. In that letter he writes that these people who he considered as his friends when he was dying, they are responsible ani the abbai rasaadu. And I have been fooled. ఆ అబ్బాయి ఎవరో మీకు తెలిసిందే. దాని తర్వాత పార్లమెంట్లో అతని పైన మీద చర్చ జరిగింది. స్మృతి ఇరానీ గారు మాట్లాడుతూ దాదాపు ఏడ్చింది. Because we have lost a youngster. We should remember this. ఇది ఎందుకు జరిగింది? A boy who comes from a small family, average family, ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ చదువుకోవడానికి వచ్చిన అబ్బాయి విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 4-5 years ఎట్లా మారిపోయినాడు? వాట్ హ్యాపెండ్? సో మన సోషల్ మీడియా దునియాతో పాటు ఐ థింక్ ఈ ముందుకెళ్ళండి. దిస్ హోల్ ఫ్యాక్టర్ అబౌట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ డెత్. ఇంతకుముందు హితేష్ జీ చూపిస్తున్నప్పుడు సుశాంత్ జీ గురించి చూపించాడు. ఇట్లా వీఆర్ లూజింగ్ సో మెనీ యంగ్స్టర్స్ టు దిస్ హోల్ ట్రాప్ బికాస్ ఆఫ్ అవర్ ల్యాక్ ఆఫ్ కనెక్ట్. సో మనం సోషల్ మీడియాలో పనిచేస్తున్నప్పుడు కూడా వీళ్ళతో పాటు ఎలా ఎంగేజ్ కావాలి? కెన్ వీ డివోట్ సమ్ టైమ్ టు అవర్ నియరెస్ట్ కాలేజ్? ఒక యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్ కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, ఐఐటి కావచ్చు, లేకపోతే ఒక డిగ్రీ కాలేజ్ ఉండొచ్చు మన ఇంటి దగ్గర. ఇక్కడ ఉన్న వాళ్ళ ఎక్కువ మంది ఆ సెగ్మెంట్ తోటి ఇంటరాక్ట్ అవ్వగలిగే వ్యక్తులు కాబట్టి కెన్ వీ థింక్ హౌ టు ఎంగేజ్ విత్ దెమ్, వాట్ టు డూ? ఎందుకంటే ఈ ఎమోషనల్ కలెక్ట్ లేకపోతే ఇంటెలెక్చువల్స్, పీపుల్ హూ క్యాన్ బికమ్, హూ ఆర్ అవర్ నేషనల్ క్యాపిటల్, ఇంటెలెక్చువల్ క్యాపిటల్, వీఆర్ బౌండ్ టు లూజ్ దెమ్. నిన్న సోషల్ మీడియాలో, ట్విట్టర్లో ఐఐటి చెన్నైది ఒక వీడియో వచ్చింది. వాడు ఐఐటి చెన్నైలో సడన్గా మాకు తెలిసింది ఈ మధ్యకాలంలో హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ ప్రారంభమైంది. అక్కడ అతను హీ ఈజ్ సో క్లియర్లీ అబ్యూజింగ్ రామ. అండ్ దట్ ఈస్ ది, ఆ రాముడిని అబ్యూజ్ చేయడం అనేది ఇంటెలెక్చువలిజంకి సర్టిఫికేట్ అది ఇన్ దోస్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్. సో అసలు ఈ హ్యుమానిటీస్ అక్కడికి ఎట్లా వచ్చినాయి, హ్యుమానిటీస్ చదివినప్పుడు ఎందుకు ఇలా తయారవుతున్నాడు అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్.
సో అకాడమిక్స్లో దర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ డ్రైవింగ్ దీస్ యంగ్స్టర్స్ టువర్డ్స్ దట్ డైరెక్షన్. ఎవరికైతే అంటదో అతను చదువుకోలేదనుకోండి, ప్రశాంతంగా ఉన్నట్టు. అతను ఎంత చదువుకుంటూ ఉంటే అంత సమస్య పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సబాల్టన్ స్టడీస్ అంటాడు, పోస్ట్ కొలోనియలిజం అంటాడు, పోస్ట్ మోడర్నిజం అంటాడు, ఇంకేదో పేర్లు వస్తూ ఉంటాయి. ఈ కొత్త పేర్లతోటి తను కన్ఫ్యూజ్ అయిపోతుంటాడు. సో వాట్ ఈజ్ ఇట్ దట్ దే ఆర్ ట్రైనింగ్ ఇన్ దీస్ ప్లేసెస్? ఈ ఇమేజెస్ కనుక మీకు కనిపిస్తుంటే దే ఆర్ ఆల్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్. ఒక టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఈ అబ్బాయి ఎవరైతే చనిపోయినాడో ఆ అబ్బాయి మెల్లగా లాస్ట్ ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు? యాకూబ్ మెనన్ యొక్క సోకాల్డ్ శ్రద్ధాంజలి సభ లోపల పార్టిసిపేట్ చేశాడు. కెన్ వి ఇమాజిన్? వివేకానందుడు యొక్క భక్తుడు ఎక్కడి వరకు వెళ్ళిపోయినాడు? మెల్లమెల్లగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడం, వీళ్ళు వీళ్ళు ఇట్లాంటి వ్యక్తులు ఎక్కడి వరకు వెళ్ళారు? సంఘ కార్యాలయం ముందర, ఢిల్లీ లోపల సంఘ కార్యాలయం ముందర కిస్ ఆఫ్ లవ్ అనే ప్రోగ్రామ్ అక్కడ చేశారు. బికాస్ దీస్ పీపుల్ ఆర్ సో కాల్డ్ కస్టోడియన్స్ ఆఫ్ హిందూ కల్చర్. వాళ్ళ కార్యాలయం ముందర మేము ముందు పెట్టుకుంటాం. ఇది జరిగిన కార్యక్రమాలు. జేఎన్యూకి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా మనకు తెలుసు. అఫ్జల్ గురు అది ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ అంతా జరిగిందో, ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు పదం వాడారు పర్మిషన్ లెటర్ లోపల. జేఎన్యూ లోపల ఎప్పుడైతే పర్మిషన్ లెటర్కి అప్లై చేస్తారో, అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీ కూడా చేశారు. ఆ ప్రోగ్రామ్ పర్మిషన్ లెటర్ లోపల కల్చరల్ ఈవినింగ్ అన్నాడు. కల్చరల్ ఈవినింగ్ అంటే ఇంతకుముందు నేను డాక్టర్ శిరీష గారితో మాట్లాడుతుంటే వారు కల్చర్ అంటే నమ్మకము, చమకము, డాన్సు, డ్రామా, థియేటర్, స్కిట్, ఇది కల్చర్. బట్ వీ విల్ బి సర్ప్రైజ్ టు నో దర్ ఇస్ అ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ స్టడీస్ ఇన్ హ్యుమానిటీస్. మనం కల్చరల్ స్టడీస్ అంటే ఏమర్థం చేసుకుంటాము? మేబీ ఇట్ ఈస్ అ స్టడీ ఆఫ్ కల్చర్. మంచిగా డ్రామా ఎట్లా వేయాలి, మంచిగా స్కిట్ ఎట్లా వేయాలి, మంచిగా రాగాలు ఎట్లా పాడాలి, ఇది దీని గురించి స్టడీ ఉంటుందేమో అనుకుంటారు. కాదు. Cultural studies is to understand culture, to deconstruct it, so that they can construct a new culture. Because Marxism ni మీరు ప్రమోట్ చేయాలంటే ది ఇండివిజువల్ విచ్ ఇస్ హూ ఇస్ దేర్, ఆ ఇండివిజువల్ని మీరు మార్చాలి, అతని మైండ్ని మార్చాలి. సో యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ అ కమ్యూనిస్ట్ మ్యాన్ అంటాడు. ఈ కమ్యూనిస్ట్ మ్యాన్ ఏంటిది అంటే హీ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ది నేటివ్ కల్చర్. అందుకని భారతదేశం లోపల ఈ మూవ్మెంట్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే కల్చర్, సంస్కృతి. సంస్కృతికి ఆధారం ఏంటిది? సంస్కృతికి ఆధారము కుటుంబము, సమాజము, గుళ్ళు, ఇవన్నీ మనకు సంస్కృతికి ఆధారాలు. మనం గెట్ టుగెదర్స్ చేసుకుంటాము, రకరకాల అయితే రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఇవి సంస్కృతికి ఆధారం. కాబట్టి సంస్కృతిని నాశనం చేయాలంటే ఏవేవైతే దీన్ని హోల్డ్ చేస్తున్నాయో అవన్నీ నాశనం చేయాలి. ఇది బేసిక్ ప్రిమైస్ ఆఫ్ కల్చరల్ స్టడీస్. దీనికి పెద్ద హిస్టరీ ఉంది. గ్రామ్స్కి ఆ డీటెయిల్స్లో నేను వాళ్ళు వెళ్ళను, ముందుకెళ్ళను. సో ఇది దేర్ ఆర్ సమ్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు మనం ఏదో హ్యుమానిటీస్ అనే పదం వింటామో దీంట్లో బేసిక్గా చదువుతున్నవి ఏంటివి? కొలోనియల్ అకాడమిక్స్ వాళ్ళు నిర్మాణం చేసిన కొంత ఫ్రేమ్వర్క్ ఉంది. ఇప్పుడు మన దగ్గర అర్థశాస్త్రం చదువుతున్నాం అన్నాను అనుకో, అర్థశాస్త్రం అంటే ఏంటిది అంటే ఎకనామిక్స్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎకనామిక్స్. అర్థశాస్త్రం ఇస్ అన్ ఇంటగ్రేటెడ్ స్టడీ. ఒక వాస్తవంగా మనకు ఉపవేదాల లోపల అర్థశాస్త్రం ఒకటి ఉంది. ఆ అర్థశాస్త్రము ఈ ఎకనామిక్స్ రెండు ఒకటి కావు. దే బోత్ ఆర్ నాట్ సేమ్. సో సోషాలజీ అంటాం. సోషాలజీ అంటే వీ థింక్ ఇట్ ఇస్ స్టడీ ఆఫ్ సొసైటీ. ఫర్ వాట్ ఈస్ ద పర్పస్? పొలిటికల్ సైన్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్టడీయింగ్ పొలిటికల్ సైన్స్? హిస్టరీ, ఎకనామిక్స్, మీడియా స్టడీస్, అట్లాగే అకాడమిక్ లెఫ్ట్లో ఉమెన్ స్టడీస్, కల్చరల్ మార్క్సిజం, క్రిటికల్ థియరీ, మళ్ళీ పొలిటికల్ కరెక్ట్నెస్ ముందుకెళ్ళండి. సో యూ స్టడీ ది సబ్జెక్ట్ సో దట్ యూ క్రియేట్ 3 R's. మనం స్కూల్స్ లోపల చదువుతున్నప్పుడు 3 R's గురించి మాట్లాడుతుంటాం: రీడింగ్, రైటింగ్ అండ్ రిథమెటిక్. ఇక్కడ కూడా 3 R's ఉన్నాయి: రెసిస్ట్, రిజెక్ట్ అండ్ రిబెల్. వాట్ యూ షుడ్ రెసిస్ట్, రిజెక్ట్ అండ్ రిబెల్? You must resist, reject and rebel against what? Against culture, religion, civil authority, family. Family అంటే పేట్రియార్కీ అన్నాడు. ఈ పదాలు కూడా మనకు కొత్తగా. పేట్రియార్కియల్ అంటే ఏందో అది మనకు అర్థం కాదు. మొరాలిటీ, ట్రెడిషన్, రెస్ట్రెయింట్, లాయల్టీ, పేట్రియాటిజం, నేషనలిజం. యూ హ్యావ్ టు రెసిస్ట్, రిజెక్ట్ అండ్ రిబెల్ ఆల్ దీస్ 3 అంటాడు. వై? బికాస్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఆ ఉమ్మా ఏదైతే ఇస్లామిక్ సొసైటీలో ఉమ్మా ఉందో అట్లాగే ఒక కమ్యూనిస్ట్ ఉటోపియన్ సొసైటీ ఉంది. దాని కొరకు ఏదైతే ఈ ప్రయత్నం ఉన్నదో ఈ ప్రయత్నం మనం అర్థం చేసుకోవాలి.
దీని వెనకాల అకాడమియా లోపల, కాలేజెస్ లోపల ఎవరైతే మన తమ్ముళ్ళు కానీ, మన చెల్లెళ్ళు కానీ, మన పిల్లలు రేపు వీళ్ళు ఎవరైతే ఈ అకాడమిక్స్లో పోతున్నారో, వాట్ ఆర్ దే గోయింగ్ టు గ్రాస్ప్ అనేది వీ హ్యావ్ టు ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, వీ విల్ అండర్స్టాండ్ ది ఇష్యూ. ముందుకెళ్ళాలి. సో దీని ద్వారా వస్తున్న మెయిన్ కాన్సెప్ట్స్, కొన్ని వాళ్ళు డెవలప్ చేస్తున్న కాన్సెప్ట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ కోర్స్ మనకి మొత్తము ఈ రివైవల్ ఏదైతే జరిగిందో భారతదేశంలో, ట్రెడిషన్ యొక్క రివైవల్ కానీ సమాజం యొక్క రివైవల్, దీనికి ఆధారము దట్ హిందుత్వ ఈజ్ నౌ మెయిన్ స్ట్రీమ్. ఒకప్పుడు హిందుత్వ గురించి చర్చ చేయాలంటే మనం పర్మిషన్ అడుక్కోవాలి ఎవరైనా. ఇప్పుడు దెర్ ఇస్ నో డిబేట్ విచ్ డస్ నాట్ హ్యావ్ హిందుత్వ. ఎంతవరకు వెళ్ళిపోయారు వీళ్ళు? యుఎస్ లోపల దే ఆర్ ఆర్గనైజింగ్ అ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్మాంటిలింగ్ హిందుత్వ. డిస్మాంటిలింగ్ హిందుత్వ కాన్ఫరెన్స్ యుఎస్లో చేస్తున్న పరిస్థితి వచ్చిందంటే మన ఈకోసిస్టమ్ వర్క్ అయిందా లేదా? అండ్ వాట్ ఆర్ దే డిస్కసింగ్ ఇన్ యుఎస్లో ఆ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి, హీ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ హిందుత్వ, హీ స్పీకింగ్ అబౌట్ హిందూ ధర్మ. ఎందుకంటే దే ఆర్ వెరీ క్లియర్ దట్ హిందూ ధర్మ అండ్ హిందుత్వ ఆర్ సేమ్. మనం ఇక్కడ కొట్లాడుకుంటాం హిందూయిజం వేరు, అది వేరు, హిందుత్వ వేరు, హిందుత్వ అంటే అగ్రెసివ్, మనం ఇవన్నీ చెప్తున్నాం. దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ దట్. దే ఆర్ వెరీ క్లియర్ దట్ ఈ ధర్మము హిందుత్వం అంటేనే హిందూనెస్, బీయింగ్ హిందూ. బీయింగ్ హిందూకే పేరు హిందుత్వము. మనం ఇజం కాదు కదా మనది, హిందూ తత్వము అని చెప్పండి. దాని ద్వారా కాబట్టి డిస్కషన్ ఏం జరుగుతున్నది? నేషన్హుడ్ పైన డిస్కషన్ జరుగుతుంది. వాట్ కాన్స్టిట్యూట్స్ దిస్ నేషన్, హూ ఆర్ వి? ఇవాళ మీరు యూరోపియన్ అండ్ అమెరికన్ కాంటెక్స్ట్ చూడండి. యూరోప్ లోపల చాలా దేశాలలో ఇవాళ ఎక్కడెక్కడైతే వాళ్ళు ఈ రెఫ్యూజీస్ అని చెప్పి లేకపోతే ఇన్ఫిల్ట్రేషన్ అలౌ చేశారో, ఇవాళ వాళ్ళ డెమోగ్రఫీ మారిపోయింది. డెమోగ్రఫీ మారిపోయిన వల్ల ఏం జరుగుతుంది అంటే కల్చర్ మారిపోతుంది. డెమోగ్రఫీ, జనాభా మారినప్పుడు ఏ సంస్కృతికి అయితే వాహకుడు కావాలో ఆ వాహకులు లేరు. మీకు జనాభా కావాలి కదా, ఏదైనా ఎగ్జిస్ట్ కావాలంటే, శరీరం, ఆత్మ ఉండాలంటే ఒక శరీరం కావాలి మీకు. అట్లాగే సంస్కృతి ఉండాలంటే సమాజం కావాలి. ఈ సంస్కృతి నాది అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ లుప్తమైపోతున్నారు. కాబట్టి మొదటిసారి వాళ్ళు ఇంగ్లాండ్లో మీరు చూస్తున్నారు, చాలా పట్టణాలలో ఇంగ్లాండ్ లోపల ది క్రిస్టియన్ వైట్స్ వాళ్ళ పాపులేషన్ తగ్గిపోయింది. సో మీకు ఒక నెక్స్ట్ 20 yearsలో రాబోయే పెద్ద ఛాలెంజ్ ఏంటిదంటే ది టేక్ ఓవర్ ఆఫ్ యూరప్. మనకు కాదు, యూరోపియన్స్కి. ఎందుకు జరిగింది ఇది? దీనికి మీరు మళ్ళీ కల్చరల్ మార్క్సిజంకి వెళ్ళాలి. మా కల్చరల్ మార్క్సిజం యొక్క బేస్, ఇట్ మూవ్డ్ ఫ్రమ్ జర్మనీ టు ఇంగ్లాండ్, నౌ టు అమెరికా. ఈ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దీని యొక్క కేంద్రాలు అవి. ఆ కేంద్రంలో ఏం చెప్పాడు? కుటుంబం అవసరం లేదన్నాడు. ఎట్లయితే రష్యా లోపల ఒకానొక సమయంలో కుటుంబాలనే వ్యవస్థ అనేది ఇది అవసరం లేదని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అవసరం లేదంటే ఏం చేయాలంటే నంబర్లు ఇవ్వాలన్నారు. ఈ ఆడవాళ్ళకు ఒక నంబరు, మగవాళ్ళకు ఒక నంబర్ ఇచ్చి వీళ్ళు కలిసి ఉంటారు, అదే కుటుంబం. ఇది కమ్యూనిస్ట్ ఫిలాసఫీ ఆఫ్ ఫ్యామిలీ. సరే, ఇంకొక ఎక్స్ట్రీమ్ అయింది, అసలు ఇండివిజువలే ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఎందుకు అనేది ఇంకొక ఎక్స్ట్రీమ్, విచ్ ఇస్ క్యాపిటలిజం వైపు వెళ్ళింది. ఎందుకంటే నేను అర్న్ చేసుకుంటున్నా, నేను ఎందుకు వేరే వాళ్ళ కొరకు కేర్ చేయాలి, నాకు పిల్లలు అవసరం లేదన్నాడు. సో డింక్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటున్నాం, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, డింక్ అంటారు. కాబట్టి పిల్లలు పుట్టాల్సిన అవసరం లేదన్నాడు. నేనే ఉంటా. తర్వాత ఏమన్నారు? నాకు భర్త కూడా ఎందుకు, నాకు నేను ఒకటి ఉంటా, భార్య వేరే ఉంటుంది, భర్త వేరే ఉంటుంది, వాళ్ళిద్దరు దే ఆర్ హ్యాపీ. దానికి మార్కెట్ ఎకనామిక్స్ తోడవుతాయి. మార్కెట్ ఎకనామిక్స్ ఎట్లా తోడవుతాయి? మీకు ఒక కుటుంబం ఉందనుకోండి, ఒక కుటుంబానికి ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక సోఫా సెట్ కావాలి. కుటుంబాలు విడిపోయినాయి అనుకోండి, అప్పుడు మీకు 2 టీవీలు, 2 ఫ్రిడ్జ్లు, 2 వాషింగ్ మెషిన్లు కావాలి. సో ఎకానమీ, మార్కెట్ ఎకానామిక్స్ ఏం చెప్తుందంటే ఎంత డివిజన్ అయితే అంత మంచిది. సంస్కృతి ఏమంటుంది? ఎంత కలుస్తే అంత మంచిది అని చెప్తుంది. దిస్ ఈజ్ ది ఫండమెంటల్ డిఫరెన్స్. కల్చరల్ మార్క్సిజం ప్రమోట్ చేస్తున్న అయితే డీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఫ్యామిలీ, డీకన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ, డీకన్స్ట్రక్షన్ ఆఫ్ కల్చర్ అయితే అంటున్నారు వాళ్ళు, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఇది. ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. సో మనల్ని బ్రాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు మతోన్మాదులు, వీళ్ళు కేవలం పురాణ తత్వవాదులు అంటాడు, లేకపోతే ఫ్యాసిస్టులు అంటాడు, మన నాజీలు అంటాడు, హిట్లర్ అంటాడు, ఏమంటూనే ఉంటాడు. మనకు కూడా తెలియదు మనకి ఇన్ని పేర్లు ఉన్నాయా అని. అసలు దాని అర్థం ఏంటో తెలియదు మనకి చాలాసార్లు పాపం.
వాడే చెప్తూ ఉంటాడు. సరే మనం కూడా దాన్ని తర్వాత ఏమన్నా ఇంతకుముందు కల్పేసి ప్రజెంటేషన్లో వచ్చింది మూల్ నివాసి, ఆర్యన్ ఇన్వేజన్. ఇవాళ ఆర్యన్ ఇన్వేజన్ ప్రపంచంలో ఎవడూ నమ్ముతలేడు. దెర్ ఇస్ నో ప్రూఫ్. ఏమీ ప్రూఫ్ లేకుండా ఫర్ లాస్ట్ 100 years ఒక నెరేటివ్ నడిపించారు. ఇక్కడ ఆర్యులు బయట నుంచి వచ్చారు, మనం ఆర్యులు గారు ద్రవిడియన్ అంటాడు, అదంటే ఇది అంటాడు, ఇదో పెద్ద నడిచి ఇవాళ అది ఫెయిల్ అవుతుందని తెలిసి ఇప్పుడు మూల్ నివాసి అని. ఈ మూల్ నివాసికి బేస్ ఏంటిది? ఇండిజినియస్ పీపుల్. వాళ్ళు పోయి ప్రపంచం లోపల, యూరోప్ లోపల, అమెరికా లోపల మూల నివాసులను అక్కడ చంపేసి 2 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ని చంపారు అమెరికా లోపల. 2 crores. అండ్ హూ ఆర్ ద నేటివ్ అమెరికన్స్? దే ఆర్ ఇన్ మ్యూజియమ్స్. వాడు థ్యాంక్స్ గివింగ్ డే అని ఒకరోజు చేసుకుంటాడు. ఆ రోజు అన్ని పక్షులను కోసి మాకు దేవుడి దేశాన్ని ప్రసాదించాడు, చాలా ధన్యవాదాలు అని చెప్పి అదొక పండుగ. ఏంటి, నేను దోచుకున్నా దానికి సెలబ్రేషన్. అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ దిస్ గ్రేట్ ల్యాండ్. సో ఆ ఇండిజినియస్ పీపుల్ మూవ్మెంట్ ఏదైతే వరల్డ్ వైడ్ జరుగుతున్నదో ఆ ఇండిజినియస్ పీపుల్ని ఇక్కడ అప్లై చేశారు మళ్ళీ ఇప్పుడు. సో ఏమంటున్నారు ఇవాళ? గోండ్లు హిందువులు కాదంటాడు, భీలులు హిందువులు కాదంటాడు. మనం కూడా తెలియకనో మనం ఆదివాసి అనే పదం వాడుతూ ఉంటాం. ఆది మీన్స్ ఒరిజినల్, ఆదివాసి అంటే ఒరిజినల్ పీపుల్ అని. మనమందరం ఎవరం? సో భారతదేశం లోపల ఆదివాసులం అందరమే. కేవలం మనం వీ డిసైడెడ్ దట్ దెర్ విల్ బి సమ్ పీపుల్ హూ విల్ లివ్ ఇన్ ఫారెస్ట్, దెర్ విల్ బి సమ్ పీపుల్ హూ లివ్ ఇన్ విలేజెస్. మనం ఏమన్నాం? గిరివాసులము, వనవాసులము, గ్రామవాసులము, నగరవాసులము. మనమందరం భారతవాసులం. మనం ఈ ఫిలాసఫీతో పనిచేసిన వాళ్ళము. దెర్ ఈజ్ నో, మన దేశంలో పుట్టిన ఏ ధర్మగ్రంథము కూడా పట్టణంలో పుట్టలేదండి. అన్ని వనవాసుల దగ్గరే పుట్టాయి. మరి మూల నివాసి ఎవరు? ఈ మూల నివాసి వాళ్ళంటే ఆ మూల నివాసులు వాళ్ళ యొక్క సంస్కృతిని మనం అందరం పాటిస్తున్నాం ఆ లెక్కన. సో మన దగ్గర ఆ కాన్సెప్ట్లో ఇంటెలెక్చువల్ ఏదైతే డిస్కషన్ జరుగుతుంది దీన్ని మనం కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది కోర్ సిస్టమ్స్, కుటుంబం సంబంధించిన విలువలు. ఎందుకు కుటుంబం ఇంపార్టెంట్ అనేది యంగ్స్టర్స్కి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలగాలి. చాలాసార్లు మీకు స్టాటిస్టిక్స్ మీకు తెలిసింది, కొత్తగా చెప్పేది లేదు. అమెరికా లోపల 50% డివోర్స్ రేట్ అని, సింగిల్ చైల్డ్ అని చెప్పి. ఏంటి ప్రాబ్లం దానివల్ల అంటే వాడు ద చిల్డ్రన్ హూ ఆర్ బార్న్ అండ్ లివింగ్ ఇన్ దోస్ ఫ్యామిలీస్. మనం వింటూ ఉంటాం, అరే వాడు ఏదైనా అమ్మ కానీ నాన్న కానీ కొడితే పోలీస్కి ఫోన్ చేస్తాడు. ఎందుకు ఫోన్ చేస్తాడు పోలీస్కి? ఎందుకంటే 50% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ నాట్ లివింగ్ విత్ దేర్ బయాలజికల్ ఫాదర్ ఆర్ మదర్. సో చైల్డ్ అబ్యూజ్కి అవకాశం చాలా ఎక్కువ ఉంది అక్కడ. అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది జరిగింది. దాన్ని మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. లా ఈజ్ ఎంటరింగ్ అవర్ హోమ్. మీరు ఇంటి లోపల మీ పిల్లలతో ఎట్లా మాట్లాడతారు, మీ భార్యతో ఎట్లా వ్యవహరిస్తారు, మీరు భర్తతో ఎట్లా వ్యవహరిస్తారు, మీ తల్లిదండ్రులతో ఎట్లా వ్యవహరిస్తారు అనేది ఎవరు నిర్ణయం చేయాలి? ధర్మం నిర్ణయం చేస్తుంది మనకి. మనము పోలీసు వాడిని అలౌ చేస్తాం లోపల. పోలీసు వాడు వస్తే ఏ సిస్టమ్ అయినా బతుకున్నదండి. సమాజం లా అండ్ ఆర్డర్ బయట కాపాడాల్సిన వ్యవస్థని కుటుంబం లోపలికి తీసుకొస్తున్నాం. ఆర్మీ వాళ్ళు చెప్తుంటారు, ఆర్మీని ప్లీజ్ డు నాట్ యూజ్ ది ఆర్మీ ఫర్ లోకల్ ఇష్యూస్ అని చెప్తారు. ఆర్మీ వాళ్ళు ఎప్పుడు లోకల్ ఇష్యూస్కి రారు. ఎందుకు రారు? అరే మన సమాజం వాడి శత్రువు అని తెలుసు. ఇది మన సమాజం మీద ఎట్లా అటాక్ చేస్తాము. కాబట్టి ద ట్రైనింగ్ ఆఫ్ ది ఆర్మీ పీపుల్ అండ్ ద పోలీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్. అట్లాగే కుటుంబానికి సంబంధించిన ట్రైనింగ్ ఏది ఉంది, దిస్ ఇస్ డిఫరెంట్ దెన్ వాట్ ద పోలీస్ కెన్ డూ. బట్ వీఆర్ అలౌయింగ్, బై వీకనింగ్ ది కోర్ సిస్టమ్స్, వీఆర్ అలౌయింగ్ లా అండ్ ఆర్డర్ టు ఎంటర్ అవర్ హోమ్స్. మూడోది హైయర్ ఎడ్యుకేషన్ లోపల ఈ ప్రాబ్లం ఏదైతే సాంస్కృతిక రాష్ట్రవాదు, జాతీయత, దీని గురించి డిస్కషన్ అవుతుందో ఇది ఎందుకు ఇంత కాంప్లెక్స్ అయిందని నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను. నాకు 1948ది ఒక గీతా ప్రెస్ది ఒక స్పెషల్ ఇష్యూ దొరికింది. దాని లోపల పరమ పూజనీయ గురూజీ గోల్వాల్కర్ది ఒక వ్యాసం ఉంది, అట్లాగే హనుమత్ ప్రసాద్ పోద్దర్ గారి వ్యాసం ఉంది. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ గీతా ప్రెస్. దాంట్లో ఆయన రాస్తాడు ఏక్ నయా రాష్ట్రవాద్ అని చెప్పాడు. ఈ నయా రాష్ట్రవాద్ ఏంటంటే భారతదేశం యొక్క భౌగోళిక వ్యవస్థ ఏతున్నదో అంటే ఎలలు, సురక్ష, మిలిటరీ, దీని అన్నిటిపైన గౌరవం ఉంటుంది. కానీ ది కోర్ ఏదైతే భారతదేశం యొక్క ఆత్మ ఉన్నదో దాంతో కనెక్షన్ లేదు. ఇది నయా రాష్ట్రవాద్. సో ఇట్ ఈస్ ఓన్లీ టెరిటోరియల్ నేషనలిజం. అందుకనే మీరు చూడండి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు భారతదేశం గెలిచిందనుకోండి, బయటకు మీకు జెండాలు పెట్టుకుని తిరిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మీరు వాళ్ళని అడగండి, రామజన్మభూమి కోసం ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు మీదేంటి స్టాండ్ అంటే దెర్ ఇస్ కన్ఫ్యూజన్.
మీకు కాశీ విశ్వనాథుడు అక్కడ రావాలా లేదా, మనకు రావాలా లేదా అని మీరు అడగండి, హీఈస్ నాట్ క్లియర్. ఎందుకు? హీ బిలీవ్స్ ఇన్ టెరిటోరియల్ నేషనలిజం. ఎవరు ఇది సృష్టించారు అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ జరిగిన ఏదైతే ప్రయత్నాలు జరిగినాయో దాని యొక్క కారణం. సో వీటన్నిటికీ చాలా ప్రాబ్లమ్స్కి మూలాలు ఎక్కడున్నాయో మనం వెతకడం ప్రారంభం చేస్తే వీ విల్ ఫైండ్ ది ప్రాబ్లమ్స్, అండ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వర్ డిస్కస్డ్ ఇన్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ సెక్యులరిజం అనే పదం పైన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ లోపల డిబేట్ జరిగింది. డిబేట్ జరిగిన తర్వాత ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ వీ డు నాట్ నీడ్ ది వర్డ్ సెక్యులర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. బై హూమ్? One of the proponents of saying that we do not need secularism in our constitution was Jawaharlal Nehru. Chala mandi telvadu. Jawaharlal Nehru was opposed. Opposed in the sense with many others, saying that meer adi తీసుకురావడం వల్ల ఇంకొక రాంగ్ డిబేట్ స్టార్ట్ అవుతుందని. సో ఈ ఫండమెంటల్స్ నేషన్కి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దీని ఫండమెంటల్ ఇష్యూస్ ఏమున్నాయనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దెన్ వీ హ్యావ్ టు ఎంగేజ్ విత్ యంగ్స్టర్స్ విత్ ఆల్ దిస్. ముందుకెళ్ళి ఇంతకుముందు హితేష్జీ మాట్లాడుతూ బీబీసీ వరల్డ్ వైడ్ కన్వర్జెన్స్ ఇన్స్ట్రుమెంట్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దాట్, బట్ 3-4 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దాంట్లో ఏవైతే ఉన్నాయో, ఒకటేమో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ వరల్డ్ సోషల్ ఫోరం ఈ రెండింటిని తప్పనిసరిగా వాచ్ చేయాలి. వీళ్ళు కొన్ని అవార్డ్స్ ఇస్తారు. అంటే ఇంతకుముందు ఇచ్చిన అవార్డుల పేర్లు చెప్తే మీకు తెలిసిపోతుంది ఏందనేది. రాజ్దీప్ సర్దేశాయ్ గారు, బర్ఖాదత్ గారు, వీళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు వీళ్ళు. అండ్ అరవింద్ కేజ్రీవాల్ వాజ్ ఆల్సో మెంటర్డ్ బై దెమ్. సో ఎవరిని వీళ్ళు మెంటర్ చేస్తున్నారని చూస్తే రాబోయే 15 సంవత్సరాల లోపల దేశంలో ఎవడెవడు ఫ్యాక్టర్స్ అవుతారు అనేది మీకు అర్థమైపోతుంది. మావోయిస్టుల యొక్క మూవ్మెంట్ యొక్క నేచర్ మారుతున్నది. ఇంతకుముందు మావోయిజం అంటే మనం జంగల్ లోపల గన్లు పెట్టుకుని ఉండేవాళ్ళు అని అనుకుంటాం. అంత మాత్రమే కాదు, ఎనార్కీ సృష్టించడంలో. ఎందుకు మావోయిజం ఎగ్జిస్ట్ కావాలంటే, ఒక కొత్త వ్యవస్థ రావాలంటే ముందు ఉన్న వ్యవస్థలు కూల్చాలి. కాబట్టి ఎనార్కీ రావాలి. ఎనార్కీ ఎట్లా వస్తుంది? ఫామ్ బిల్స్ వచ్చింది. ఫామ్ బిల్స్ వచ్చినప్పుడు ఒక మూవ్మెంట్ జరిగింది. దానికి బ్రాండింగ్ ఏమని ఇచ్చారు? ఫామ్ మిల్స్ వచ్చినప్పుడు పంజాబ్లో జరిగిన మూవ్మెంట్కి మనం అందరం కూడా ఏం పదం వాడాం? కిసాన్ ఆందోళన ఉన్నాం. కిసాన్ ఆందోళన్ అనే ఒక పేరు బ్రాండ్ చేయడం వలన ఒక మావోయిస్ట్ ఇన్స్పైర్డ్ మూవ్మెంట్, ఎనార్కీ సృష్టించాలనుకున్న మూవ్మెంట్కి మైలేజ్ వచ్చింది. సో వర్డ్స్, చూజ్ యువర్ వర్డ్స్ ప్రాపర్లీ. మనం ఏ వర్డ్ని ప్రమోట్ చేస్తున్నాం, ఆ పదం యొక్క వెనకాల అర్థం ఏంటిది, దానివల్ల రాబోయే దాని పరిణామం ఏంటిదని మనకు తెలియాలి. ఎందుకంటే పంజాబ్లో చేస్తున్న వ్యక్తి మీరు కిసాన్ ఆందోళన మనం వాడడం వల్ల తెలంగాణలో ఉన్న రైతు కూడా ఏమనుకుంటున్నాడు, అక్కడ ఉన్న రైతులు ఏదో పోరాటం చేస్తున్నారు భయ్, మన కోసం చేస్తున్నారు అనుకుంటాడు. ఇతనికి తెలియదు అసలు అతను ఏం చేస్తున్నాడు, ఎందుకు అపోజ్ చేస్తున్నాడని. అక్కడ ఉన్న రైతుల యొక్క బిజినెస్ గోల్స్ ఏమున్నాయో మనకు తెలియదు. ఎంత పెద్ద పెద్ద ఎకరాల భూములు వాళ్ళ చేతిలోనే మనకు తెలియదు. మీకు 80s తర్వాత మెల్లగా మళ్ళీ ఖాళిస్తానీ మూవ్మెంట్ యొక్క బేస్ 70s అండ్ ఎర్లీ 80sలో ఖాళిస్తాన్ మూవ్మెంట్ కొరకు ఏదైతే యాక్టివిటీ జరిగిందో దాని యొక్క మూవ్మెంట్కి మళ్ళీ వాళ్ళ బలం వచ్చిందంటే కారణం ఏంటిది? బయట ఉన్న శక్తులు, మనం కెనడా, యూకే గురించి మాట్లాడితే ఎవరి ద్వారా పనిచేస్తున్నారు వాళ్ళు. యూ హ్యావ్ టు బి కాషియస్. ఒక ముఖ్యమంత్రి, దేశ రాజధానిలో ఉన్న ముఖ్యమంత్రి मैं जाकर इसके खिलाफ धरना करूंगा रोडों के ऊपर అంటే అర్థం ఏంటి? అరే నువ్వే కదా బాబు చేయాల్సిన రక్షణ, నువ్వే పోయి నేను ధర్నా చేస్తా అంటే. సో ఈ ఓవరాల్ రాబోయే రోజుల లోపల మూవ్మెంట్ యొక్క పరిణామం ఎటువైపు పోతున్నది, ఈ మూవ్మెంట్స్ ఏ దిశలో పోతున్నాయి అనేది మనకి ఇవాళ శాంపిల్స్ కనిపిస్తున్నాయి. ఏంటది? మనం ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రయత్నం కారణంగా, గత 100 సంవత్సరాలుగా మన వివిధ క్షేత్రాలు, మన యాక్టివిటీ యొక్క పరిణామం కారణంగా ఒక పెద్ద గీత, మన పెద్ద ఐడెంటిటీ మనం క్రియేట్ చేయగలిగినాం. వీఆర్ ఏబుల్ టు అలైన్ పీపుల్ విత్ ఎ లార్జర్ హిందూ ఐడెంటిటీ, విత్ ఎ లార్జర్ నేషనల్ ఐడెంటిటీ. మనం ఎవరమంటే మనం హిందువులం అనే ఒక ఐడెంటిటీ మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం. కాబట్టి దానికి విరుగుడు ఏం చేయాలి? వాళ్ళు మళ్ళా స్మాలర్ ఐడెంటిటీస్ని వాళ్ళు ప్రమోట్ చేయాలి. అందుకనే మా రాజ్యానికి సమస్య వచ్చింది, మమ్మల్ని సరిగ్గా దేకలేదు అంటాడు, మమ్మల్ని పట్టించుకుంటలేడు, లేకపోతే మా కులాన్ని పట్టించుకుంటలేడు అంటాడు, లేకపోతే ఇంకేదో అంటాడు, లేకపోతే మన వైపు మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళ కులానికి సంబంధించిన వ్యక్తి ఉన్నా కూడా ఇతను సంఘం కాబట్టి ఈయన ఫలానా అని చెప్పేస్తాడు అంతే.
సో మీకు హోల్ బ్యాటిల్ ఈస్ గోయింగ్ టు మూవ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ ఆఫ్ మేకింగ్ స్మాలర్ ఐడెంటిటీస్ వర్క్ మోర్ పవర్ఫుల్. దానికి వాళ్ళు సోషల్ మీడియాని వాడుకుంటారు. ప్రతి ఒక్క ఈ స్మాలర్ ఐడెంటిటీస్ మీద పనిచేస్తున్న ప్రతి ఒక్క గ్రూప్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ విత్ సోషల్ మీడియా. కాబట్టి మనం దాన్ని కౌంటర్ చేయాలి, లేకపోతే దాన్ని అడ్రస్ చేయాలి. కౌంటర్ను అడ్రస్ చేయాలంటే దానికి సంబంధించిన పూర్వపరాలు మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, దాన్ని కొంచెం స్టడీ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సిక్కులు 1885 సెన్సస్ వరకు, ద ఫస్ట్ సెన్సస్ వాజ్ 1881 ఐ గెస్. 1885లో ఆ సెన్సస్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో అప్పుడు సిక్కులు హిందువులు వేరే వేరేగా ఎవరు తీసుకోలేదు నంబర్స్. దే వర్ ఆల్ కేటగరైజ్డ్ అండర్ హిందూస్. బై 1868 దే వర్ డిమార్కేటెడ్ నెక్స్ట్ సెన్సస్ వచ్చేసరికి. సో 6.5% రిజిస్టర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ సిక్స్. ఇవాళ విదిన్ 100 years దే ఆర్ టాకింగ్ అబౌట్ అ సెపరేట్ కంట్రీ. సో ఇవాళ గోండ్ గురించి లేకపోతే బంజారాల గురించి మనము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం అని మీరు అండర్స్టాండ్. ద మోమెంట్ యూ స్టార్ట్ సేయింగ్ వీఆర్ నాట్ హిందూ, మన సరసంగ చల గారు చెప్తుంటారు, హిందూ భావకు జబ్ జబ్ భూలే ఆయి విపత్తి మహాన్, దేశ్ టూటా భాయి ఖోయే మిటే ధర్మ సంస్థాన్ అని చెప్పి. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ. వెరెవర్ హిందూస్ హ్యావ్ రెడ్యూస్డ్ దట్ ప్లేస్ హ్యాస్ గాన్ అవే ఫ్రమ్ అవర్ కంట్రీ. స్వామి వివేకానంద చెప్తారు, a Hindu who goes out of the Hindu pale is not a Hindu less but an enemy more అన్న. అంటే వివేకానంద చెప్పాడు, మనం చెప్పే మాటలు కావు ఇవి. సో హూ హ్యాస్ అసెస్డ్ ఈ ప్రాబ్లము స్మాలర్ ఐడెంటిటీస్, సబాల్టన్ ఐడెంటిటీస్ని ప్రమోట్ చేయడం వలన రాబోయే రోజుల లోపల వచ్చే సమస్యల్ని మనము యాజ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్, యాజ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ డొమైన్ దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా గ్లోబల్ టర్మాయిల్ అయితే జరుగుతుంది, దీనికి మనకు అడ్వాంటేజ్గా మనం మార్చుకోవడం ఎట్లా. ప్రతి ఒక్క ప్రాబ్లంకి దర్ ఇస్ ఎ హిందూ సొల్యూషన్. ఇన్ని సంవత్సరాలు జరిగిన పోరాటం తర్వాత కూడా వీ ఎగ్జిస్ట్ యాజ్ అ సొసైటీ, యాజ్ అ ధర్మ, యాజ్ అ సివిలైజేషన్, అండ్ వీఆర్ ఏబుల్ టు కమ్ బ్యాక్, బౌన్స్ బ్యాక్ టుడే. మనం ఒకసారి మన ప్రధానమంత్రి గారు ఇవాళ మన దేశం యొక్క వర్చస్సు ఎలా ఉందంటే, ఒక ఇంటర్నేషనల్ యోగా డే ప్రపోజ్ చేస్తే 190 కంట్రీలు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. విచ్ మీన్స్ దాట్ మన సాఫ్ట్ పవర్ ఏదున్నదో, మన యోగా, మన ధర్మము, సివిలైజేషన్, ఫ్యామిలీ, దీనికి దే ఆర్ సో మెనీ బయర్స్ అక్రాస్ ద వరల్డ్. దే వాంట్ దిస్. దాహం ఉన్నది. ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో వీళ్ళకి అర్థమైతే లేదు. ఒక రాధరామ్ అనే ప్లేస్ లోపల, ఇంగ్లాండ్ లోపల ఇస్లామిక్ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని వాళ్ళు తయారు చేశారు. టీనేజ్ గర్ల్స్ పైన వ్యభిచారం, టీనేజ్ గర్ల్స్ పైన మానభంగం, రిపీటెడ్ రేప్స్. ఇది చేసిన తర్వాత బయటపడినప్పుడు దే వర్ సర్ప్రైజ్డ్ దట్ ఒక చిన్న టౌన్ లోపల 5,000 మంది అమ్మాయిలని నిరంతరంగా, టీనేజ్ గర్ల్స్ నిరంతరంగా వాళ్ళని వీళ్ళు మానభంగం చేస్తున్నారు ఈ గ్రూప్స్. ఎవరిలో మనం ఇక్కడ ఏదైతే లవ్ జిహాద్ అనే పేరు వాడుతున్నామో అక్కడ వాళ్ళు గ్రూమింగ్ అని వాడతారు పేరు. దే ఆర్ ట్రైన్డ్, దే ఆర్ గ్రూమ్డ్ ఫర్ డూయింగ్ దిస్. సో దానికి సొల్యూషన్ ఏంటి వాళ్ళకి అర్థమైతే లేదు. ఎందుకు? దే ఆర్ ఆల్ బౌండ్ దెమ్సెల్వ్స్ బై సెక్యులరిజం. మనం ఏమైనా చెప్తే మనం యాంటీ మైనారిటీ అయిపోతాం. మన దేశంలో ఆ ప్రాబ్లం గవర్నమెంట్కి ఉన్నా కూడా సమాజానికి లేదు. ఎందుకంటే సమాజం ఈజ్ రెడీ టు ఫేస్ దిస్ టుడే. అట్లాగే యుఎస్ఏ లోపల పెద్ద ప్రాబ్లం ఇవాళ ట్రాన్స్జెండర్. ఇంతకుముందు క్యాపిటల్ ఈ డిస్కషన్లో వచ్చినప్పుడు మార్క్సిజం, కల్చరల్ మార్క్సిజం మీద వచ్చినప్పుడు ఇవాళ పెద్ద డిబేట్ ఏంటిది, అసలు నువ్వు పిల్లలు పుట్టిన తర్వాత వీడు మగవాడు ఆడవాళ్ళని చెప్పకూడదంట. యూ హ్యావ్ టు కాల్ హీ ఆర్ హీ యాజ్ ఇట్. వాడిని డిసైడ్ చేసుకో. వాడంటే కూడా తప్పు. ఇప్పుడు వాడైనా ఆమె అయినా డిసైడ్ చేసుకోవాలి ఆమె తర్వాత, నేను మగవాడిని అయితేనే ఆడపిల్లల్ని అవుతాను. సో యుల్ బి సర్ప్రైజ్, ట్రాన్స్జెండర్ యూత్ యొక్క సంఖ్య ఇట్ హెస్ డబుల్డ్ 5 ఇన్ లాస్ట్ 5 years, 5 డబుల్డ్. ఎంతమంది చిల్డ్రన్ మ్యాసెక్టమీస్ అంటే బ్రెస్ట్ కట్ చేసుకోవడం 389%. ఇది తులసి గబాడ్ యొక్క స్టేటస్. ఇది ఎందుకు? షీజ్ ఒక ఏజ్లో ఆమెకు అనిపిస్తుంది నేను మగవాడిని అని, ఐఎమ్ ఫీలింగ్ లైక్ అ మేల్ అంటది. ఈ ప్రాబ్లం మీద ఏదో అమెరికాలో ఉంది అనుకోకండి. డింక్ ఇక్కడ ఎట్లయితే వచ్చిందో, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎట్లయితే వచ్చిందో, ఇది కూడా యూనివర్సిటీల ద్వారా. నేను చెప్పట్లేదు ఎందుకంటే తథాస్తు దేవతలు ఉంటారు కాబట్టి చెప్పట్లేదు. అవకాశం ఉన్నది కాబట్టి వరల్డ్ ప్రపంచంలో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి మనకి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రపంచంలో ఎవరెవరు ఏం మాట్లాడతారు, ఏం ట్రెండ్స్ జరుగుతున్నాయి అనేది వీఆర్ లైవ్ ఇన్ కాంటాక్ట్ విత్ దెమ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద వరల్డ్, ప్రొవైడెడ్ వీ వాంట్ టు సీ ఇట్. మనము మన మధ్యలో ఉన్న కొట్లాట గురించి ఆలోచించడం ప్రారంభం చేసినాం అనుకోండి,
ఆయన సరసంగ చాలక్ గారిని ఏదో అంటాడు, ఈయన సర్కారు గారిని అంటాడు, మీరు హిందువులు కాదంటాడు, ముస్లింలు హిందువులే అంటాడు కదా, డిఎన్ఏ ఒకటి అన్నారు కదా, లేకపోతే ఈయన ఏదో అన్నాడు కదా. అరే అదంతా స్ట్రాటజీలో భాగం, వదిలేసి వాళ్ళ కొరకు. లీవ్ ద బ్యాటిల్ టు ద జనరల్స్. యుద్ధ నీతి లోపల అనేక మంది అనేక రకాల సందర్భాల్లో మాట్లాడుతూ వాళ్ళకు వదిలేయాలి. మనం ఏం చేయాలి? మనం ఫుట్ సోల్జర్స్, వీఆర్ అట్ ది గ్రౌండ్ లెవెల్. మనం ఏం చేయొచ్చు అంటే ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క మార్పుని మనం గమనించే శక్తి మనకు ఆ మొబైల్ ఇచ్చింది. దాన్ని గమనించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, దానికి విరుగుడు మన దగ్గర ఏముందని చెప్తానికి చివరి వాక్యం చెప్పి ముగిస్తాను. లీజా మిల్లర్ అని ఒక అమెరికా లోపల ఒక రైటర్, ఆమె చాలా పెద్ద సర్వే చేసింది. సర్వే చేసి కొన్ని ముఖ్యమైన మానబిందువులు, కొన్ని జీవన విలువల గురించి ఆమె సర్వే చేసింది. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎంతమంది పునర్జన్మలో విశ్వసిస్తారు అంటే ఒక 60% మంది మేము పునర్జన్మలో విశ్వసిస్తారని చెప్పి. ఇంకొంతమంది అడిగా ఒక దేవుడే కాదు ఇంకా దేవుళ్ళు ఉన్నారని మీరు ఎంతమంది విశ్వసిస్తారు అంటే ఇంకొక 50% మంది అన్నారు మేము విశ్వసిస్తామని చెప్పారు. ఇట్లా దేవుడు అనేవాడు కేవలం మగవాడు కాదనేది ఎంతమంది విశ్వసిస్తారు? ఇంకొక 50-60% చెప్పారు మేము విశ్వసిస్తామని. దీని అన్ని అర్థం ఏంటంటే దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఫీమేల్ గాడ్ యూ కెనాట్ బి ఎ క్రిస్టియన్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ రీబర్త్ యూ కెనాట్ బి ఎ క్రిస్టియన్. If you believe that there are other gods other than your own, there is no only God, then you are not a Christian, then who are you? So Lisa Miller రాస్తుంది we are all Hindus now అని రాస్తుంది. బట్ హిందుత్వము అనేది జీవించాలంటే ప్రపంచం మొత్తంలో వ్యాపించాలంటే హిందూ సమాజానికి అండర్స్టాండింగ్ పెరగాలి. సో మనము మన కాలేజ్ గోయింగ్ యంగ్స్టర్స్ తోటి ఇంటరాక్ట్ ఎట్లా అవుతాము, యాజ్ కొంతమంది ఇంట్లో మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క 3-4 కలిసి ఒక దగ్గరున్న కాలేజ్ని కనెక్ట్ కావడం, వాళ్ళతో టైం ఇన్వెస్ట్ చేయడము, వాళ్ళతోటి డిస్కస్ నాట్ జస్ట్ ఆన్ సోషల్ మీడియా, కొంత ఫిజికల్ కొంత సోషల్, అంటే కొంత వర్చువల్ అండ్ కొంచెం ఫిజికల్, ఈ రెండిటి యొక్క కాంబినేషన్ మనం చేస్తే మనం అనుకున్న దిశలో మన నెరేటివ్ అని ఏది పదం వాడుతున్నామో, మన కథనం, మన ఆలోచనలు, మన వైచారిక భూమిక, మన సైద్ధాంతిక భూమిక అవుతున్నదో ఇది సమాజం మొత్తంగా వ్యాపిస్తుందనేది ఆశిస్తుంది.